పేషెంట్స్ వస్తారు, చాలామంది వస్తారనమాట. ఇది చాలామందికి ఉంది. బీపీ చెక్ చేస్తాను. బీపీ చెక్ చేస్తే రెగ్యులర్ 120/80 అంటే మనం నార్మల్ అంటాం. వాళ్ళకు 190నో లేకపోతే 150నో 160నో 85 90నో అలా ఉంటుందన్నమాట. ఉన్నప్పుడు నేను అడుగుతా వాళ్ళని, అరే బీపీ ఇంత ఉంది కదా, మీరు ఎప్పుడన్నా బీపీ చెక్ చేసుకున్నారంటే వాళ్ళు చెప్తారు, సార్ మాకు బీపీ ఉంది సార్, మాకు తెలుసు, కానీ నేను నా హెల్త్ అంటే నాకు చాలా ఇంపార్టెంట్ సార్, అందుకే మందులు వాడను, అలోపతి మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కాబట్టి నేను మందులు వాడను అంటాడన్నమాట. అక్కడ ప్రాబ్లం ఏంటంటే సిమ్టమ్స్ లేనంత మాత్రాన డ్యామేజ్ జరగటం లేదు అని కాదు, రైట్? మనకు బీపీలో ఏంటంటే సిమ్టమ్స్ తెలియవు. బీపీ అనేది చాప కింద నీరులాగా పారుతూ ఉంటుంది. చాప కింద నీరు మనకు తెలియదు. మనం రికగ్నైజ్ అయ్యేటప్పటికి ఏంటంటే హార్ట్ అటాక్స్ కానీ లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ రెగ్యులర్గా వస్తుంటాయి అన్నమాట. సో నేను వీళ్ళకి ఒకటే చెప్తాను, ఎయిదర్ లైఫ్ స్టైల్ అన్నా చేంజ్ చేసుకొని బీపీ కంట్రోల్లో పెట్టుకో, లేకపోతే మందులు వాడి బీపీ కంట్రోల్లో పెట్టుకో. అంతేగాని సిమ్టమ్స్ లేవు కదా అని నీ బీపీలో కంట్రోల్ లేకపోతే ఒకరోజు పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి. వీళ్ళకి ఇంకా సింపుల్గా చెప్పాలంటే బీపీకి లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకుంటే అసలు మందులే అవసరం లేదు. ఫస్ట్ టైం లేదు నేను లేజీ ఫెలోని, నేను ఎక్సర్సైజ్ చేయను, నేను నా ఇష్టం వచ్చినట్టు తింటా, నేను సరిగా నిద్రపోను, నేను లైఫ్లో స్ట్రెస్ పెట్టుకుంటా, ఆల్కహాల్ స్మోకింగ్ చేస్తా అంటే అట్లీస్ట్ హోమియోపతి మెడిసిన్స్ వాడు. అది మంచిది కాదు, బట్ వాడితే ఏమవుతుందంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నీకు బీపీ అనేది కంట్రోల్లోకి వస్తుంది. అది సజెస్ట్ చేయట్లేదు, బట్ లేజీ ఫెలోస్ ఎవరైతే ఉంటారో మనకు 100కి 80% వాళ్ళే ఉన్నారు కాబట్టి హోమియోపతి మందులు వాడినప్పుడు వాడుగా చెప్పే అవసరం లేదు, ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. దానికి హోమియోపతి చాలా బాగా పనిచేస్తుంది.